2024 ఎన్నికల్లో గెలుపు ఖచ్చితంగా 175/175, వై నాట్ 175 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ పెట్టుకొని వెళ్తున్నారు. ఈ సందర్భంగా అనేకమైన దారుల్లో కానివ్వండి, అనేకమైన మార్గాల్లో కానివ్వండి, అక్కడ జరుగుతున్న విశ్లేషణను క్లియర్గా చూస్తూ ఉన్నారు. అక్కడ జరుగుతున్న అభ్యర్థుల ఎంపిక క్లియర్గా చూస్తూ ఉన్నారు. ఈ తరుణంలో మేనిఫెస్టోలో ఏమేమి ఉండాలి అనేది కూడా కసరత్తు జరుగుతుంది అనేది అందరూ ఆలోచిస్తున్న ప్రక్రియ. దీనికి సంబంధించి దాదాపు వేరియస్ రాష్ట్రాల్లో, అంటే గతంలో 2 సార్లు అధికారంలో ఉండి 3వ ఎలా గెలిచారు, ఒకసారి అధికారంలో ఉండి 2వ ఎలా గెలిచారు, గుజరాత్లో వరుసగా 5 సార్లు అధికారంలో ఉండి ఎలా గెలిచారు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటి, ఏమేమి అమలు చేశారు, అమలు చేయకపోయినప్పుడు ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ని తీసుకొని ఏ విధంగా కరెక్ట్ చేశారనేది ఒక పెద్ద ఎక్సర్సైజ్ అయితే వైఎస్ఆర్సీపీలో జరుగుతుంది. నేను మీకు వైఎస్ఆర్సీపీలో కంటే కూడా బీజేపీ 2021లో జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో మమతా బెనర్జీని ఓడిద్దామని చేసిన ప్రయత్నం వాళ్ళకి ఏ విధంగా ఎదురుతన్నింది అనేది కూడా మనకి తెలుసు. సో ఇవన్నీ కూడా చూసి ఒకసారి ముందుకు వెళ్దామనే వైఎస్ఆర్సీపీ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.